సో ఇంకా G5తో ఫైట్ చేసేందుకు చైల్డ్ ఎంపరర్ అయితే కొన్ని రోబోటిక్ డాగ్స్ని వదిలిపెట్టి పారిపోయి వచ్చేసాడు కదా, ఇంతకీ అలా ఎందుకు చేశాడు అని వగన్మా అడుగుతాడు. దానికి చైల్డ్ ఎంపరర్ అయితే ఇప్పుడు మన మెయిన్ ప్రయారిటీ రెస్క్యూ ఆపరేషన్, ఆ మాన్స్టర్స్తో ఫైట్ చేసేది కాదు. ఆ మాన్స్టర్తో కానీ ఇన్ కేస్ ఫైట్ చేస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది, సో అందుకని ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోతున్నాము అని చెప్తాడు. ఇంకా వెళ్ళే దారిలో యాక్చువల్లీ వగన్మాకి ఫీనిక్స్ బాడీ కనిపించేసరికి భయపడిపోతాడు. సో అందుకని చైల్డ్ ఎంపరర్ అయితే భయపడమాక, దాన్ని ఆల్రెడీ చంపేశా అని చెప్తాడు. ఇంకా వగన్మా ఏమో అయినా దీన్ని చూస్తుంటే డొంకన్ బర్డే గుర్తొస్తుంది. అండ్ ఈ డొంకన్ బర్డ్ లైక్ కొంచెం ఫేమస్ క్యారెక్టర్ అండ్ ఇది యాక్చువల్లీ యానిమల్ ఎంపైర్ అనే కామెడీ షోలో ఉంటుంది. అండ్ ఈ డొంకన్ బర్డ్ కొంచెం విచిత్రమైంది, తెలివి తక్కువైంది కూడా, సో అందుకని ఎప్పుడు చూసినా కానీ వస్తుంటుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో అసలు ఏం జరగనట్లుగా మళ్ళీ ప్రాణాలతో తిరిగి వచ్చేస్తుంది. అండ్ అది జస్ట్ టీవీ షోలో, రియల్ లైఫ్ లో ఏం జరగదు అని చెప్తాడు. ఇంకా చైల్డ్ ఎంపరర్ యాక్చువల్లీ దాని గురించి టెన్షన్ పడుతుంటాడు, ఎందుకంటే ఆ మాన్స్టర్స్ కరెక్ట్ ప్యాటర్న్ ఏంటో తెలీదు, అవి ఎందుకు అలా అయ్యాయి, వాటి ఒరిజిన్స్ ఇలా ఏవి తెలీదు. అయినా రియల్ లైఫ్ లో ఆ క్యారెక్టర్ కాస్ట్యూమ్ వేసుకొని నిజంగానే ఆ క్యారెక్టర్ లాగా మారిపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచించుకొని ముందుకెళ్తుంటాడు. కానీ అప్పుడే వెనకాల ఫీనిక్స్ మ్యాన్ బాడీ దగ్గర మెరుస్తుంటుంది. అండ్ ఫీనిక్స్ మ్యాన్ మళ్ళీ ప్రాణాలతో తిరిగి పైకి లేస్తూ ఆయన గియరో చెప్పిండే దాని ప్రకారం చావంచుల దాకా వెళ్ళొస్తే పవర్ఫుల్ అవుతారు, అండ్ ఇప్పుడు నేను కూడా అంతే అని చెప్తుంది. అండ్ దాని కాస్ట్యూమ్ కూడా చేంజ్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇప్పుడు దీని థ్రెట్ లెవెల్ డ్రాగన్. సో ఇంకా చైల్డ్ ఎంపరర్ అయితే తన దగ్గర ఉండే షార్ట్ గన్ తో షూట్ చేస్తాడు, కానీ ఫీనిక్స్ మ్యాన్ అయితే హీట్ బ్లాస్ట్ ని యూస్ చేసి ఆ బుల్లెట్స్ ని బూడిదపాలు చేస్తాడు. అండ్ యాక్చువల్లీ చైల్డ్ ఎంపరర్ వగన్మా చుట్టూ ఒక బ్యారియర్ లాంటిది ఫామ్ చేసుకొని ఇద్దరిని ప్రొటెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత వగన్మని ఆ బ్యారియర్ లోపలే ఉండమని చెప్పి తను బయటికి వచ్చి తన టూల్స్ అండ్ వెపన్స్ ని బయటికి తీసి అటాక్ చేయబోతాడు. ఈవెన్ ట్రాన్స్పరెంట్ ఫిల్మ్స్ ని కూడా డిఫెన్స్ లాగా యూస్ చేసుకుంటుంటాడు. కానీ ఫీనిక్స్ మ్యాన్ తన బీక్ అటాక్ ని యూస్ చేసి ఆ ట్రాన్స్పరెంట్ ఫిల్మ్స్ అంతా బ్రేక్ చేసి చైల్డ్ ఎంపరర్ పైన అటాక్ చేస్తాడు. అండ్ ఫీనిక్స్ మ్యాన్ అయితే నాకంటే పవర్ఫుల్ ఇక్కడ ఎవరు లేరు, నేనే నెంబర్ 1 అని చెప్పి గట్టిగా నవ్వుతుంటాడు. సో ఇంకప్పుడే చైల్డ్ ఎంపరర్ ఏడుస్తాడు. అందుకని ఫీనిక్స్ మ్యాన్ నువ్వేమీ బాధపడమాక, నేను తొందరగానే చంపేస్తాలే అని చెప్తాడు. దానికి చైల్డ్ ఎంపరర్ అయితే ఆ బొక్కేం కాదు, నేను ఏడుస్తుంది భయపడి కాదు, కనీసం టాప్ ర్యాంకర్ లో లేని మాన్స్టర్స్ ని కూడా చంపేయడానికి ఇంత టైం అంటే ఎనర్జీ వేస్ట్ చేస్తున్నా ఎందుకు. అండ్ యాక్చువల్లీ నేను నా అల్టిమేట్ వెపన్ ని యూస్ చేస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఓ పెద్ద మెటల్ ఆర్మర్ ని వేసుకొని ఫీనిక్స్ మ్యాన్ పైన అటాక్ చేస్తాడు. సో తను వెళ్ళి గోడ మీద పడతాడు. అండ్ యాక్చువల్లీ ఇలాంటి డేంజర్ ఏదో ఒకటి వస్తుందని అనుకునే చైల్డ్ ఎంపరర్ ఇంతకు ముందే ఈ మెషిన్ పార్ట్స్ అంతా అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టాడు. ఇంకప్పుడే వగన్మాకి అండ్ ఫీనిక్స్ మ్యాన్ కి ఓ డౌట్ వస్తుంది, అయినా ఈ రేంజ్ లో పవర్ఫుల్ వెపన్ ఉన్నప్పుడు ఇంతకు ముందే యూస్ చేయలేదని, లైక్ ఇమీడియట్ గా వగన్మాని రెస్క్యూ చేశాక యూస్ చేస్తుండొచ్చు కదా, అలా చేయలేదంటే గ్యారంటీగా వీటికంటూ ఏవో లిమిటేషన్స్ ఉండుంటాయి అనే ఫీనిక్స్ మ్యాన్ ఆలోచిస్తాడు. ఇంకా చైల్డ్ ఎంపరర్ చాలా తక్కువ టైం ఉంది, తొందరగా ముగించేసేయాలని అనుకుంటాడు. అండ్ తన వెనకాల యాక్చువల్లీ ఒక టైమర్ కనిపిస్తుంటుంది, అబ్జర్వ్ చేయండి. సో ఇంకా ఫీనిక్స్ మ్యాన్ ఎగురుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. చైల్డ్ ఎంపరర్ కూడా డివైడర్ షీల్డ్ అనే టెక్నిక్స్ ని యూస్ చేసి తను కూడా గాల్లో ఎగురుకుంటూ ఫీనిక్స్ మ్యాన్ వెంటబడుతుంటాడు. ఈవెన్ మిసైల్స్ ని కూడా లాంచ్ చేస్తాడు, కానీ ఫీనిక్స్ మ్యాన్ ఎస్కేప్ అవుతాడు. మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేద్దామని చూసినా సరే ఫీనిక్స్ మ్యాన్ చాలా ఫాస్ట్ గా ఉంటాడు. ఇన్ఫాక్ట్ ఆ ఆర్మర్ పైన కూడా అటాక్ చేస్తుంటాడు. ఇంకా అప్పుడే చైల్డ్ ఎంపరర్ అయితే మినీ రోబోట్స్ లాంటివి పంపిస్తాడు. ఇంకా ఫీనిక్స్ మ్యాన్ కూడా హాక్ మోడ్ కి షిఫ్ట్ అయిపోయి వాటి అటాక్స్ ని అబ్జర్వ్ చేసుకొని ఆ మినీ రోబోట్స్ మీద వదిలేసరికి అవి అక్కడే బ్లాస్ట్ అయిపోతాయి. ఇంకా యాక్చువల్లీ చైల్డ్ ఎంపరర్ అయితే ఓ పెద్ద బ్లేడ్ ని తీసుకొచ్చి సర్ప్రైజ్ అటాక్ చేయబోతాడు, కానీ ఫీనిక్స్ మ్యాన్ దాన్ని కూడా అడ్డుకుంటేస్తాడు. అండ్ ఇన్ఫాక్ట్ చైల్డ్ ఎంపరర్ కి దాదాపు అరౌండ్ 3 minutes టైం మాత్రమే మిగిలింది, తొందరగా కంప్లీట్ చేయకపోతే తను చిక్కుల్లో పడతాడు. అండ్ ఈ విషయం ఈవెన్ ఫీనిక్స్ మ్యాన్ కి కూడా ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. అండ్ తనైతే కొంచెం వరకు బ్లేడ్ ని బ్రేక్ చేసి ఇమీడియట్ గా వగన్మా షీల్డ్ ని బ్రేక్ చేయడానికి కూడా ట్రై చేస్తుంటాడు. కానీ చైల్డ్ ఎంపరర్ యాక్చువల్లీ వగన్మాని పట్టుకుంటేస్తాడు. ఇంకా వెంటనే ఈవెన్ ఫీనిక్స్ మ్యాన్ పైన కూడా మల్టిపుల్ టైమ్ షూట్ చేస్తుంటాడు. కానీ ఫీనిక్స్ మ్యాన్ వాటి నుంచి ఎస్కేప్ అవుతూ నేను ఇలానే వీడి చేత ఉన్న వెపన్స్ అన్నిటిని యూజ్ చేసి ఆ మిషన్ టైం ఇంకా ఫాస్ట్ గా అయిపోయేలాగా చేస్తే నాదే విజయం అని అనుకుని ముందుకెళ్తుంటాడు. కానీ సడన్ గా ఓ ఎలక్ట్రోమాగ్నెటిక్ షీల్డ్ దాన్ని పుల్ చేస్తుంది. చైల్డ్ ఎంపరర్ నార్మల్ దానికంటే ఇది ఓ 100 times స్ట్రాంగ్ గా ఉంటుంది, ఎందుకని ఫీనిక్స్ మ్యాన్ ఎస్కేప్ కాలేకపోతుంటాడు. అప్పుడే చైల్డ్ ఎంపరర్ గట్టిగా గుద్దుదామని చూస్తాడు, కానీ ఫీనిక్స్ మ్యాన్ ఆ అటాక్ ని బ్లాక్ చేస్తూ ఫైర్ రేంజ్ ని ఇంకా పెంచుతుంటాడు. సో దీనివల్ల చైల్డ్ ఎంపరర్ మెషిన్ కూల్ సిస్టమ్ ఫెయిల్ అయిపోతుంది. అందుకనే చైల్డ్ ఎంపరర్ అయితే తన సూట్ పవర్ మొత్తాన్ని యూస్ చేసుకొని ఫీనిక్స్ మ్యాన్ ని గట్టిగా అలానే పనిచేస్తూ కిందికి తీసుకుని వెళ్తుంటాడు. అండ్ యాక్చువల్లీ ఇంకో హీరో గానీ ఉంటే ఈజీగా ఓడించేయచ్చు అని అనుకుని అదే ప్లాన్ లో ఫ్లాషీ ఫ్లాష్ ట్రాన్స్మిటర్ అనేది చూసి అక్కడికి తీసుకెళ్తాడు. కానీ యాక్చువల్లీ ఫ్లాషీ ఫ్లాష్ అక్కడ ఉండడు, జస్ట్ తన ట్రాన్స్మిటర్ మాత్రమే ఉంటుంది. కొంప తీసి చనిపోయాడేమో అని చైల్డ్ ఎంపరర్ అనుకుంటాడు. ఇంకా ఫీనిక్స్ మ్యాన్ మళ్ళీ ఇంకోసారి ఎవాల్వ్ అవుతాడు. అందుకనే చైల్డ్ ఎంపరర్ వీడిని ఇక్కడ ముగించేసేయాలని అనుకుని అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇంకా ఫీనిక్స్ మ్యాన్ యాక్చువల్లీ ఈ
ఈ డంకన్ బర్డ్ కాస్ట్యూమ్ ని తీయడానికి వదలలేదు. రోజు రోజుకి నేను మనిషి అనే ఫీలింగ్ ని కోల్పోయాను. ఆ కాస్ట్యూమే డైరెక్ట్ గా నాతో మాట్లాడినట్లుగా అనిపిస్తుండేది. అండ్ నేను ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకోకుండా పర్మనెంట్ గా ఉండిపోవాలి, అది కూడా ఈ ప్రపంచంలో సెంటర్ స్టేజ్ లో మనమే ఉండాలని అనుకుని చైల్డ్ ఎంపరర్ చేసే అటాక్ ని బ్లాక్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ ఆ రోబోట్ చేతిని కూడా విరిచేస్తాడు. అదే చేతిలోనే ఈవెన్ వగన్మా కూడా ఉంటాడు. సో ఇప్పుడు తన మోడ్ ఈగల్ మోడ్. సో ఇంకా చైల్డ్ ఎంపరర్ లోపల ఉంటాడు కదా, అక్కడికి వాటర్ లీకేజ్ అవుతుంది. అందుకనే ఆ రోబోట్ ఆటోమేటిక్ గా రబ్బర్ ని డ్యామేజ్ అయిండే చోట ఇంజెక్ట్ చేస్తున్నా అని చెప్తుంటుంది. సో ఇంకా ఫీనిక్స్ మ్యాన్ అయితే కనీసం ఇప్పుడైనా ఓడిపోయిన ఒప్పుకోండి, లెవెల్ కంటే నాది హయ్యర్ లెవెల్ అని చెప్తాడు. సో ఇంకా యాక్చువల్లీ చైల్డ్ ఎంపరర్ ఓటమిని ఒప్పుకోడు. అందుకని ఫీనిక్స్ మ్యాన్ అయితే యాక్చువల్లీ నువ్వు ఓడిపోతానని ఒప్పుకుంటావేమో అని అనుకున్నా, ఎందుకంటే నీ దగ్గర ఏ టెక్నిక్స్ కూడా లేవు కదా అని చెప్తాడు. దానికి చైల్డ్ ఎంపరర్ అయితే నేను ఫైట్ లో గెలుస్తానని తెలిసాకనే ఫైట్ లోకి దిగుతాను అని చెప్పి, అయినా దీని పవర్, స్పీడ్, ఎనర్జీ అంతా వేరే లెవెల్లో ఉంది అంటే నా దగ్గరేమో టైం చాలా తక్కువ ఉంది అని ఆలోచిస్తాడు. ఇంకా ఫీనిక్స్ మ్యాన్ అయితే నన్ను ఇంత పవర్ఫుల్ గా మార్చినందుకు నీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి అని చెప్పి ఇంకో కొత్త టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. దీంతో ఏంటంటే చుట్టుపక్కల చనిపోయిండే మాన్స్టర్స్ అన్ని లైక్ జాంబీస్ లాగా మారి చైల్డ్ ఎంపరర్ పైన అటాక్ చేయడానికి చూస్తుంటాయి. సో అవి అలా సూట్ పైన అటాక్ చేస్తుంటే ఫీనిక్స్ మ్యాన్ ఏమో నవ్వుతూ నేను ఇప్పుడు ఇమ్మోర్టల్ అయిపోయాను, నా లైఫ్ ఎనర్జీని కూడా బయటికి దిగలుగుతా అని చెప్తుంటాడు. దానివల్ల కదా జాంబీస్ చైల్డ్ ఎంపరర్ సూట్ పైన అటాక్ చేస్తుంటాయి. ఇంకా చైల్డ్ ఎంపరర్ ఏమో వాటిపైన ఫైర్ చేస్తుంటాడు. ఇంకో పెద్ద మాన్స్టర్ అయితే చైల్డ్ ఎంపరర్ పైన అటాక్ చేస్తుంది, కానీ చైల్డ్ ఎంపరర్ దాన్ని బ్లాక్ చేసి ఆ మాన్స్టర్ ని పీసులు గా కట్ చేస్తాడు. ఇంకా ఇలా చైల్డ్ ఎంపరర్ హోప్లెస్ గా, లోన్లీనెస్ గా ఫైట్ చేస్తుంటే ఫీనిక్స్ మ్యాన్ ఇంతకు ముందు నన్ను జాబ్ లో నుంచి తీసేసినప్పుడు కూడా ఇలానే అనిపించింది, అందరూ నన్ను దూరం పెట్టారు అని అనుకుంటాడు. ఇంకా తర్వాత వగన్మాని పట్టుకుని గాల్లో ఎగురుతూ నేను ఇప్పుడు గియరో అండ్ మాన్స్టర్ కింగ్ కంటే చాలా పవర్ఫుల్ అయిపోయా అని అనుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడే చైల్డ్ ఎంపరర్ వదిలింటే మినీ రోబోట్స్ లైక్ ఒక పెద్ద డ్రిల్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఫీనిక్స్ మ్యాన్ పైన దాడి చేస్తాయి. ఇంకా చైల్డ్ ఎంపరర్ కి కూడా పెద్ద టైం మిగిలి ఉండదు, జస్ట్ ఏదో 10 seconds మాత్రమే మిగిలి ఉంటుంది. అందుకనే ఫుల్ పవర్ ని ఈ అటాక్ పైన యూజ్ చెయ్యి అని చెప్పి ఓ కొత్త హ్యాండ్ ని యూజ్ చేసుకుని ఫీనిక్స్ మ్యాన్ పైన ఓ పవర్ఫుల్ బ్లాస్ట్ చేయబోతాడు. అండ్ ఫీనిక్స్ మ్యాన్ దీన్ని అబ్జర్వ్ అనుకుంటాడు, కానీ ఆ అటాక్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఆ అటాక్ వల్ల కొన్ని మాన్స్టర్స్ కూడా చేస్తాయి. అండ్ ఆ ఎనర్జీ బ్లాస్ట్ అయితే లైక్ లిటరలీ డైరెక్ట్ గా స్పేస్ కి వెళ్ళిపోతుంది. ఈవెన్ తన సూట్ కూడా ఫుల్ గా డ్యామేజ్ అయిపోతుంది. సో అందుకని ఇక మీదటి నుంచి ఎనిమీస్ ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అని అనుకుని మిగతా హీరోస్ ఇంతకీ ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తుంటాడు. కానీ అప్పుడే ఫీనిక్స్ మ్యాన్ మాట్లాడడం మొదలు పెడతాడు. ఇంత జరిగిన తర్వాత కూడా ఫీనిక్స్ మ్యాన్ బతికే ఉంటాడు. అండ్ ఇన్ఫాక్ట్ తనైతే నువ్వు నా కాస్ట్యూమ్ ని తగలబెట్టేసావు, ఇందువల్ల నాకు పిల్లలంటే నచ్చదు అని చిరాకుగా చెప్తాడు. ఇంకా చైల్డ్ ఎంపరర్ అయితే అయినా ఇంత పవర్ఫుల్ అటాక్ చేసినా సరే బతికే ఉన్నాడంటే నిజంగానే ఓటమి ఒప్పుకోవాలేమో అని ఆలోచిస్తాడు. తర్వాత ఫీనిక్స్ మ్యాన్ అయితే అయినా నువ్వు ఇంతకు ముందు మెటల్ నైట్ ని చూసే ఉంటావు కదా, సో మాన్స్టర్ అసోసియేషన్ దగ్గర ఉండే టెక్ టీమ్ చాలా పవర్ఫుల్, నిన్ను కూడా పీసులు గా కట్ చేస్తుంది. సో అందుకని నువ్వు నా దగ్గరికి రా, నీకు పీస్ఫుల్ చావునిస్తా అని చెప్తుంది. కానీ చైల్డ్ ఎంపరర్ అయితే అంత బంపర్ ఆఫర్ నాకు వద్దులే అని చెప్తాడు, ఎందుకంటే తన బ్యాకప్ ఎలాగో కాసేపట్లో రాబోతుంది కాబట్టి. ఇంకా ఫీనిక్స్ మ్యాన్ అయితే మళ్ళీ బీక్ అటాక్ ని చేయడంతో చైల్డ్ ఎంపరర్ ఆర్మర్ మొత్తం విరిగిపోతుంది అండ్ తనైతే రక్తంతో కింద వచ్చి పడతాడు. సో ఇంకా ఫీనిక్స్ మ్యాన్ అయితే ఆహా చూసావు కదా ఇక నీకు సావే అని చెప్పి ముందుకు వస్తుంటాడు. కానీ సడన్ గా చాలా ఎక్కువగా నవ్వడం మొదలు పెడతాడు. వగన్మాకైతే ఏం అర్థం కాదు. అప్పుడే చైల్డ్ ఎంపరర్ అయితే నేను యాక్చువల్లీ లైక్ చక్కలు గిల్లి పెట్టే రోబోట్ లాంటి దాన్ని ఫీనిక్స్ మ్యాన్ కాస్ట్యూమ్ లో ఇంతకు ముందు వేస్తాను, దాని ప్రభావమే చచ్చేదాకా ఇలానే అని చెప్తుంటాడు. సో ఇంకా ఫీనిక్స్ మ్యాన్ అయితే చాలా ఎక్కువగా నవ్వుతుంటాడు. ఈవెన్ తన సూట్ ని కూడా పీకేస్తుంటాడు. సో చైల్డ్ ఎంపరర్ కి కూడా యాక్చువల్లీ ఇదే కావాలి. ఇంకా తర్వాత తనైతే మిగిలిన సూట్ ని కట్ చేస్తుంటాడు. ఇంకా గేల్ విండ్ అండ్ ఫైర్ ఫ్లేమ్ కూడా అక్కడికి వస్తారు. సో యాక్చువల్లీ బై మిస్టేక్ గా ఫీనిక్స్ మ్యాన్ వాళ్ళని కూడా బతికించేశాడు. ఇంకా సైటమ్మ కూడా ఆల్మోస్ట్ అదే ఏరియాలోనే ఉంటాడు. ఇంతసేపు సౌండ్స్ వచ్చాయి కదా, ఇప్పుడేం సైలెంట్ గా అయిపోయింది అండ్ ఇప్పుడు నీళ్లు కూడా పడుతున్నాయి అని ఆలోచిస్తుంది. ఇంకా ఫైర్ ఫ్లేమ్ అండ్ గేల్ విండ్ అయితే పరిగెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు సైటమా కనిపిస్తాడు. అండ్ వాళ్ళిద్దరికి ఇంతకీ నేకడ్ గా ఎందుకున్నాం అనేది అర్థం కాదు. ఇంతకు ముందు ఫ్లాష్ తో ఫైట్ చేస్తుండే వాళ్ళం కదా అని ఆలోచిస్తూ సైటమాపై అటాక్ చేయడానికి వెళ్తారు. కానీ సైటమాకి ఏం కాదు. అండ్ గేల్ విండ్ వాళ్ళు కూడా సైటమాను వదిలేస్తారు, ఎందుకంటే ఫ్లాష్ తో ఫైట్ చేయాలనే వాళ్ళ మెయిన్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి. అందుకని అక్కడి నుంచి పారిపోతారు. అయినా వీళ్ళు నేకడ్ గా ఈ అండర్ గ్రౌండ్ లో ఎందుకు పరిగెడుతున్నారు అని సైటమ్ ఆలోచిస్తారు. ఇంకా చైల్డ్ ఎంపరర్ ఏమో ఫీనిక్స్ మ్యాన్ మొత్తం కాస్ట్యూమ్ ని పీకేస్తుంటాడు. తనకి ఫుల్ బ్లడ్ గారుతుంటుంది, మళ్ళీ ప్రాణాలతో తిరిగి రాడలే అని అనుకుంటుంటాడు. ఇంకా వగన్మ అయితే యాక్చువల్లీ నువ్వు ఎస్ క్లాస్ హీరో అయినా సరే ఈ రేంజ్ పవర్ఫుల్ మాన్స్టర్ చేసరికి నువ్వు ఓడిపోతావేమో అని అనుకున్నా అని చెప్తాడు. తర్వాత చైల్డ్ ఎంపరర్ అయితే నేను వగన్మని కాపాడేసా, తీసుకొని పైకి వెళ్తున్నా, మీరు ఆ మాన్స్టర్స్ ని చూసుకోండి అని మిగిలిండే హీరోస్ కి చెప్తాడు. సో ఇంకా అప్పుడు మిగిలిండే హీరోస్ అందరూ చైల్డ్ ఎంపరర్ ని పొగుడుతారు. తర్వాత వగన్మని చైల్డ్ ఎంపరర్ అయినా ఆ మాన్స్టర్స్ జస్ట్ నిన్ను మాత్రమే కిడ్నాప్ చేసాయి కదా అని అడుగుతాడు. దానికి వగన్మ అయితే అవును అని చెప్తాడు. టేరియో గురించి అసలు ఏం మాట్లాడు. సో ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలిసిందే కదా, టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 5000 times.